హలో గాయ్స్, శుభోదయం అందరికీ. ఇవాళ గీతామై ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చేసామండి. ఇక్కడ బాలాజీ నగర్లో ఉంటుంది, నెల్లూరు అనమాట. ఈవేళ మా నాన్నగారి బట్టలు మరియు మా అన్నయ్య బట్టలు తీసుకొని వచ్చామండి. ఇక్కడ ఇచ్చిపోతామని చెప్పేసి, ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. ఉమెన్స్, తర్వాత మెన్స్ ఉన్నారు, జెంట్స్, లేడీస్, వాళ్ళందరికీ ఉపయోగపడాలని చెప్పేసి బట్టలు తీసుకురావటం జరిగింది. ఇక మా తమ్ముడు ఇక్కడ 26 kgs రైస్ కూడా స్పాన్సర్ చేశారండి. అండి మనము ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చేసాము. ఇక్కడ గీతామయ్యి ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. ఇక్కడ అందరూ ఓల్డ్ పీపుల్ ఉంటారు, పెద్దవాళ్ళందరూ ఉంటారు. కాబట్టి మా వంతు సహాయం మేము చేయాలనుకున్నాము. కాబట్టి వాళ్ళ బట్టలు తీసుకొని వచ్చాము. పూజలైన మా నాన్నగారు బట్టలు తీసుకొని వచ్చాము. డాక్టర్ ఉద్దన నారాయణ వాళ్ళ కుమారుడు అంటే వంశీకృష్ణ మొగరాజు వాళ్ళ బట్టలు తీసుకొని వచ్చాము ఇవాళ. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పటి నుంచి అంటూ ఉంటారు బట్టలు వేరే వాళ్ళకి పంపిణీ చేయాలని చెప్పేసి, కాబట్టి వచ్చాము. అయినా లాస్ట్ కోరిక కాబట్టి బట్టలు పంపిణీ చేస్తానికి వచ్చాము. ఇక్కడ మనతో పాటు పెద్దవాళ్ళు ఇంకా పాండు గారు ఉన్నారు. ఈయన ఫౌండర్ అన్నమాట గీతామై ఫౌండేషన్కి. ఈయన మాట్లాడతారు ఇప్పుడు. రేఖా గారు తనకు తోచినటువంటి సహాయాన్ని గీతామై వృద్ధాశ్రమంలో వృద్ధులందరూ కూడా అందిస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా 65 మంది వృద్ధులు ఉంటారు. ఈ యొక్క వృద్ధాశ్రమం దాదాపు 23 సంవత్సరాల నుంచి స్థాపించడం జరిగింది. 23 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది డోనర్ల యొక్క సహాయ సహకారాలతో నడుస్తుంది. మరి అందులో భాగంగా ఈరోజు రేఖా గారు మరి ఆవిడ తమకు తోసినటువంటి సహాయాన్ని ఇవ్వడానికి ఆశ్రమానికి వచ్చింది. కాబట్టి మరి కొంతమంది దాతలు కూడా ఈ యొక్క వీడియోను చూసి మరి వారికి తోచినటువంటి ఆర్థిక సహాయంగా కానివ్వండి, లేదా బియ్యం కానివ్వండి, లేదా కూరగాయలు కానివ్వండి, లేదా బట్టలు కానివ్వండి, ఏదైనా కానీ పేదవారి పెద్దవారికి ఉపయోగపడేది. మరి అదేవిధంగా 50 మంది పిల్లలు గీతామై బాలభవన్లో చదువుతున్నారు. వారికి విద్యకు అవసరమైనటువంటి విద్యా సామాగ్రిని, మరి అదేవిధంగా ఆహారానికి సంబంధించినటువంటి గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చని సందర్భంగా మరి మన రేఖా గారు నిర్వహిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి 10 మంది చూసి మరి ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ఈరోజు యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి రేఖా గారికి, మరి రేఖా గారికి సహకారం అందించినటువంటి దాతలకు మరి యొక్క గీతామై వృద్ధాశ్రమం తరఫున, మరి అదేవిధంగా బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, మీరు వచ్చి ఇక్కడ దానాలు చేయవచ్చు. అంతే, నేను నా ఛానల్ తరఫున ఇస్తున్నాను. కృతజ్ఞతలు. సరే కదా, ఇక్కడ పెద్దవాళ్ళు పేదవాళ్ళు అందరూ ఉంటారండి. ఇది గీతామై ఫౌండేషన్ అన్నమాట. అంటే అనాథ ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారండి. అంటే మెంటల్ రిటార్డెడ్ పీపుల్, తర్వాత పెద్దవాళ్ళు, అంటే పిల్లలు చూడలేక ఇక్కడ వదిలేస్తూ ఉంటారనమాట. అందరు ఉన్నారు. చూశారు కదా, ఇక్కడ బెంచెస్ ఉన్నాయండి. బెంచెస్ కూడా అంతా స్పాన్సర్ చేసిన వాళ్ళే, వీళ్ళ పేర్లు రాసున్నారు. ఒక్కొక్కరు ఒక బెంచ్ స్పాన్సర్ చేశారన్నమాట. ఇక్కడ సాయంకాలం హాయిగా కూర్చోడానికి వృద్ధులకి చాలా బాగుంటుందండి. చాలా బెంచెస్ వేసారు అటు ఇటు. ఒక్కొక్కరు ఒక్కొక్క బెంచ్ స్పాన్సర్ చేశారన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తాము ఎలా ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి. ఇక్కడ బకెట్లు చూసారా, చాలా రకాలు ఉన్నాయి. అంటే రకాలంటే చాలా స్పాన్సర్ చేశారన్నమాట. ఒక్కొక్కరికి ఒకరు బకెట్ అనమాట. ఇక్కడేమో ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇక మేము బట్టలు తీసుకొని వచ్చామండి, మూటలు కట్టుకొని. ఎందుకంటే చాలా బట్టలు అయిపోయినాయి కాబట్టి మూటలు కట్టుకొని వచ్చాము. ఇంకా మా తమ్ముడు 26 kgs రైస్ స్పాన్సర్ చేశారు. నా మెయిన్ ఐడియా ఏంటంటే, మా నాన్నగారు బట్టలు వేరే వాళ్ళు యూజ్ చేసుకోవాలని అండి. ఎందుకంటే పెద్దవాళ్ళు బట్టలు కదా, పెద్దవాళ్ళు వేసుకోవాలని చెప్పేసి. వేస్ట్గా పడేసేదానికంటే ఇలా ఇవ్వటం మంచిదని చెప్పేసి నా ఐడియా అనమాట. చూడండి, ఇవి వంటశాల అన్నమాట. ఇక్కడ అన్ని గిన్నెలు అవి ఉంటాయి. ఇక్కడ చూస్తాం రండి, లోపల వంట చేస్తుంది ఒక ఆవిడ. డైనింగ్ హాల్ కూడా ప్రత్యేకంగా ఉందండి. ఇందాక మాట్లాడాం కదా, అక్కడ డైనింగ్ హాల్ అన్నమాట. సూపర్గా ఉంది. మీకు తోచినంత ఇక్కడ ఇవ్వచ్చండి. ఏదైనా సరే వస్తువులు కానీ, లేకపోతే బియ్యం కానీ పంపిణీ చేయవచ్చు. ఏదైనా సరే గ్రాసరీస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఏదన్నా సరే మీరు ఇక్కడికి వచ్చి దానం చేయవచ్చు. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కావాలంటే మాట్లాడుకొని మీరు
ఇక్కడ ఇవ్వచ్చు. చాలామంది గుడిలకి ఇస్తూ ఉంటారండి. గుడిల తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇస్తే చాలా మంచిదండి. అన్నదానం చేస్తే మనం ఏదోటి మనకు తోచిన సహాయం చేస్తే మంచిది పెద్దవాళ్ళకి. నెల్లూరు వాసులకి ఇది యూస్ఫుల్ అయిన వీడియో అండి. ఎందుకంటే గీతమ్మాయి ఫౌండేషన్ నెల్లూరులో ఉంది కాబట్టి ఎవరు తోచినంత వాళ్ళు ఇవ్వచ్చు. డబ్బులు కానీ, ప్రొవిజన్స్ కానీ, బియ్య బస్తాలు కానీ, ఇక షాళ్ళు కానీ, బ్లాంకెట్స్ కానీ, ఎనీథింగ్ అండి. మీకు ఇష్టమైనది తోచింది ఇవ్వచ్చు. మీ పేరు కూడా రాయటం జరుగుతుంది, అంతే అండి. మా నాన్నగారు పైనుంచి చాలా సంతోషపడుతూ ఉంటారండి. ఎందుకంటే మా అన్న, మా నాన్న చివరి కోరిక కాబట్టి మేము తీర్చామండి. నేను గీతమ్మాయి ఫౌండేషన్ గురించి నా ఛానల్లో ఎందుకు పెట్టానంటే నలుగురికి ఉపయోగపడాలని వీడియో పెట్టానండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే పక్కన వాళ్ళతో షేర్ చేయండి, లైక్ చేయండి, మా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.